అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈ వీడియోలో శివ సహస్రనామ స్తోత్రాలకు తెలుగులో అర్థం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓం స్థిరస్థాణు ప్రభుర్భీమః ప్రవరో వరదో వరః సర్వాత్మా సర్వవిఖ్యాత సర్వకరో భవః. స్థిరః సర్వకాలములందు నిలకడగా ఉండువాడు. స్థాణుః చలనం లేనివాడు, అనగా తాను చలించుటకు మరి ఒక స్థానం లేక అంతటా తానై విస్తరించినవాడు. ప్రభుః సమస్తమునకు అధిపతి. భీమః ప్రళయకాల భయమును కలుగజేయువాడు. ప్రవరః సర్వశ్రేష్ఠుడు. వరదః వరములిచ్చువాడు. సర్వాత్మ సమస్తమైన ఆత్మలు తానే అయినవాడు. సర్వవిఖ్యాతః సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు. సర్వః సమస్తము తానే అయినవాడు. సర్వకరః సమస్త జగత్తులను చేయువాడు. భవః శివుని రూపంలో పుట్టినవాడు. జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వభావనః హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభుః. జటీ జడలు ధరించినవాడు. చర్మీ వ్యాఘ్ర చర్మమును ధరించినవాడు. శిఖండి శిఖలు ధరించినవాడు, నెమలి పింఛములను ధరించినవాడు. సర్వాంగః సమస్తమైన అవయవములతో పరిపూర్ణమైనవాడు. సర్వభావనః సమస్త భావనల రూపమును తానే అయినవాడు. హరః సమస్త పాపములను హరించువాడు. హరిణాక్షః లేడి కన్నుల వంటి కన్నులు కలవాడు. సర్వభూతహరః సమస్త ప్రాణికోటిని హరించువాడు. ప్రభుః అధిపతి. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః శ్మశానవాసీ భగవాన్ ఖచరోగోచరోర్దనః. ప్రవృత్తి జీవన విధానము తానే అయినవాడు. నివృత్తి జీవన విధాన నివారణము తానే అయినవాడు. నియతః నియమము యొక్క రూపము తానే అయినవాడు. శాశ్వతః నిత్యమైనవాడు. ధ్రువః నిశ్చయ రూపము తానే అయినవాడు. శ్మశానవాసి శ్మశానమునందు నివసించువాడు. భగవాన్ షడ్గుణ ఐశ్వర్యములు కలవాడు. ఖచరః ఆకాశమునందు సంచరించువాడు. అగోచరః కంటికి కనిపించనివాడు. అర్దనః తనలోనికి తీసుకొనువాడు. అభివాద్యో మహాకర్మ తపస్వీ భూతభావనః ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః సర్వలోక ప్రజాపతిః. అభివాద్యః నమస్కరింప తగినవాడు. మహాకర్మ గొప్పదైన కర్మానుభవం తానే అయినవాడు. తపస్వి తపస్సు చేయువాడు. భూతభావనః ప్రాణికోటి భావన తానే అయినవాడు. ఉన్మత్త వేష ప్రచ్ఛన్నః పిచ్చివాని వేషంలో దాగి ఉన్నవాడు. సర్వలోక ప్రజాపతిః సమస్త లోకములందలి ప్రజలను పాలించువాడు. మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః. మహారూపః గొప్పదైన ఆకారము కలవాడు. మహాకాయః గొప్పదైన శరీరము కలవాడు. వృషరూపః పుణ్యస్వరూపుడు. మహాయశాః గొప్ప కీర్తి కలవాడు. మహాత్మా గొప్పదైన ఆత్మయే తానై ఉన్నవాడు. సర్వభూతాత్మ సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు. విశ్వరూపః సమస్త విశ్వము యొక్క రూపము తానే అయినవాడు. మహాహనుః గొప్ప దవడలు కలవాడు. లోకపాలోంతర్హితాత్మా ప్రసాదోహయగర్దభిః పవిత్రంచ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః. లోకపాలః లోకములను పరిపాలించువాడు. అంతర్హితాత్మ అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు. ప్రసాదః అనుగ్రహించువాడు. నీలలోహితః నీలమైన కంఠము ఎరుపు వర్ణము జటలు కలవాడు. పవిత్రం పరిశుద్ధమైనవాడు. మహాన్ గొప్పవాడు. నియమః నియమం తన స్వరూపమైనవాడు. నియమాశ్రితః నియమములను ఆశ్రయించి ఉండువాడు. సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః. సర్వకర్మ సమస్తమైన కర్మములు తానే అయినవాడు. స్వయంభూతః తనంతట తానుగా పుట్టినవాడు. ఆదిః సృష్టికి అంతటికీ మొదటివాడు. ఆదికారః బ్రహ్మను సృష్టించగల అధికారము కలవాడు. నిధిః అన్నిటికీ మూలస్థానమైనవాడు. సహస్రాక్షః అనేకమైన కన్నులు కలవాడు. విశాలాక్షః
విశాలమైన కన్నులు కలవాడు. సోమః చంద్రుని వంటివాడు. నక్షత్ర సాధకః నక్షత్రాలకు వెలుగును కలుగజేయువాడు. చంద్రః సూర్యః శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః ఆద్యంతలయకర్తా చ మృగబాణార్పణో నగః. చంద్రః చంద్రుని వంటివాడు. సూర్యః సూర్యుని వంటివాడు. శనిః సూర్యుని కుమారుడైన శని వంటివాడు. కేతుః కేతుగ్రహ రూపం తానే అయినవాడు. గ్రహపతిః గ్రహములను పాలించువాడు. వరః శ్రేష్ఠుడు. ఆద్యంతః మొదలు చివర అంతా తానైనవాడు. లయకర్తః ప్రళయములను సృష్టించువాడు. మృగబాణార్పణః మృగము వంటి ఇంద్రియములపై బాణము ప్రయోగించినవాడు. అనగః పాపరహితుడు. మహాతపా ఘోరతపా అదీనోదీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః. మహాతప గొప్ప తపస్సు చేసినవాడు. ఘోరతపాహ భయంకరమైన తపస్సు చేసినవాడు. అదీనః ప్రాధేయపడు స్వభావము లేనివాడు. దీన సాధకః బాధలలో ఉన్నవారిని రక్షించువాడు. సంవత్సరకరః సంవత్సర కాలమును సృష్టించినవాడు. మంత్రః మంత్రస్వరూపము తానే అయినవాడు. ప్రమాణం ప్రమాణస్వరూపుడు. పరమం తపః మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు. యోగి యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః. యోగి యోగనిష్ఠయందున్నవాడు. యోజ్యః సంయోజనము చేయుటకు తగినవాడు. మహాబీజః గొప్ప ఉత్పత్తికారకమైనవాడు. మహారేతః గొప్ప వీర్యము కలవాడు. మహాబలః గొప్ప శక్తి కలవాడు. సువర్ణరేతాః బంగారపు తేజస్సు కలవాడు. సర్వజ్ఞః సమస్తము తెలిసినవాడు. సుబీజః ఉత్తమమైన ఉత్పత్తికారకుడు. బీజవాహనః సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చువాడు. దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః విశ్వరూప స్వయం శ్రేష్ఠో బలవీరో బలో గణః. దశబాహుః 10 భుజాలు కలవాడు. అనిమిషః రెప్పపాటు లేనివాడు. నీలకంఠః నల్లని కంఠము కలిగి ఉన్నవాడు. ఉమాపతిః పార్వతీదేవికి భర్త. విశ్వరూప ప్రపంచ స్వరూపము తానే అయినవాడు. స్వయం శ్రేష్ఠః తనంతట తానుగా ఉత్తముడైనవాడు. బలవీరః బలము చేత పరాక్రమం కలవాడు. బలః బలము కలవాడు. గణః సమూహ స్వరూపమైనవాడు. గణకర్త గణపతిర్ద్విగ్వాసాః కామయేవ చ మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః. గణకర్త ప్రమథాది గణములను సృష్టించినవాడు. గణపతిః ప్రమథాది గణములకు అధిపతి అయినవాడు. దిగ్వాసాః దిక్కులు వస్త్రములుగా కలవాడు. కామః కామము యొక్క స్వరూపము తానే అయినవాడు. మంత్రవిత్ మంత్రముల యొక్క మూలమును తెలిసినవాడు. పరమః అందరికంటే ఉన్నతుడు. మంత్రః మంత్రస్వరూపము తానే అయినవాడు. సర్వభావకరః సమస్తమైన మనస్సులను సృష్టించినవాడు. హరః పాపములను హరించువాడు. కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ అసనీశతఘ్ని ఖడ్గీ పట్టిసీచాయుధీ మహాన్. కమండలుధరః కమండలమును ధరించినవాడు. ధన్వి ధనుస్సు ధరించినవాడు. బాణహస్తః చేతియందు బాణము ధరించినవాడు. కపాలవాన్ కపాలమును చేత ధరించినవాడు. అశనిః వజ్రాయుధము ధరించినవాడు. శతఘ్ని శతఘ్ని అను ఆయుధమును ధరించినవాడు. ఖడ్గి ఖడ్గమును ధరించినవాడు. పట్టిసీచ పట్టము అను పేరుగల ఆయుధమును చేతియందు ధరించినవాడు. ఆయుధి ఆయుధము కలవాడు. మహాన్ గొప్పవాడు. శృవహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్థదా. శృవహస్తః హోమము చేసే పరికరమును చేత ధరించినవాడు. సురూపః మంచి రూపము కలవాడు. తేజః తేజము యొక్క స్వరూపము తానే అయినవాడు. తేజస్కరః తేజస్సును కలుగజేయువాడు. నిధిః ఐశ్వర్యమునకు మూలస్థానమైనవాడు. ఉష్ణీషి శిరస్త్రాణము కలవాడు. సువక్త్రః మంచి ముఖము కలవాడు. ఉదగ్రః అన్నిటికంటే ముందుండువాడు. వినతః వినయము కలవాడు.
దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్ధః కృష్ణ ఏవ చ శృగాలరూపः సిద్ధార్థో ముండః సర్వశుభంకరః. దీర్ఘః పొడవైనవాడు, హరికేశః ఆకర్షణీయమైన కేశములు కలవాడు, సుతీర్ధః ఉత్తమమైన నదీ ఉదక స్వరూపమైనవాడు, కృష్ణః ఏవ చ నల్లని ఆకర్షణీయమైన స్వరూపము కలవాడు, శృగాల రూపః నక్క యొక్క ఆకారము కలవాడు, సిద్ధార్థః అన్ని ప్రయోజనాలను సాధించినవాడు, ముండః భక్తులను ఆనందింపచేయువాడు, సర్వశుభంకరః సమస్తమైన శుభములను కలుగజేయువాడు. అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి ఊర్ధ్వరేత ఊర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభస్థలః. అజః పుట్టుక లేనివాడు, బహురూపః అనేక విధాలైన రూపములు కలవాడు, గంధధారి గంధమును ధరించినవాడు, కపర్ది జటాజూటములు కలవాడు, ఊర్ధ్వరేతాః ఊర్ధ్వముఖముగా ప్రవహించు రేతస్సు కలవాడు, ఊర్ధ్వలింగః ఊర్ధ్వమైన లింగాకారము ధరించినవాడు, ఊర్ధ్వశాయి ఊర్ధ్వముగా నిద్రించువాడు, నభస్థలః ఆకాశ ప్రదేశమున ఉండువాడు. త్రిజటీచీరవాసాశ్చ రుద్రసేనాపతిర్విభుః అహశ్చరో నక్తం చ రస్తిగ్మమన్యుః సువర్చసః. త్రిజటః మూడు జడలు కలవాడు, చీరవాసాః నారచీరలు ధరించువాడు, రుద్రః శత్రువులను దుఃఖపెట్టువాడు, సేనాపతిః సైన్యమునకు అధిపతి, విభుః అధిపతి, అహశ్చరః పగటియందు సంచరించువాడు, నక్తంచరః రాత్రులందు సంచరించువాడు, తిగ్మమన్యుః తీక్షణమైన కోపము కలవాడు, సువర్చసః మంచి కాంతి కలవాడు. గజః దైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః. గజః గజాసురుని చంపినవాడు, దైత్యః రాక్షసులను చంపినవాడు, కాలః కాలము యొక్క స్వరూపమైనవాడు, లోకధాత లోకములను సృష్టించినవాడు, గుణాకరః ఉత్తమ గుణములకు గని వంటివాడు, సింహశార్దూల రూపః సింహము పెద్ద పులి రూపములలో ఉన్నవాడు, వ్యాఘ్ర చర్మాంబరావృతః పెద్ద పులి చర్మమును వస్త్రముగా చుట్టుకొని ఉన్నవాడు. కాలయోగి మహానాదః సర్వకామశ్చతుష్పదః నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః. కాలయోగి కాలమును నియంత్రించినవాడు, మహానాథః గొప్పవాడైన అధిపతి, సర్వకామః సమస్తమైన కోరికల స్వరూపము తానే అయినవాడు, చతుష్పదః నాలుగు మార్గముల కూడలి అయినవాడు, నిశాచరః రాత్రులందు సంచరించువాడు, ప్రేతచారి ప్రేత భూతములయందు సంచరించువాడు, భూతచారి సర్వప్రాణులందు సంచరించువాడు, మహేశ్వరః గొప్పవాడైన అధిపతి. బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః. బహుభూతః అనేక రూపములలో ఉన్నవాడు, బహుధరః అనేకమైన వాటిని ధరించువాడు, స్వర్భానుః రాహురూపమున ఉన్నవాడు, స్వర్గమునకు వెలుగునిచ్చువాడు, అమితః పరిమితి లేనివాడు, అగతిః ఒకే విధమైన నడక లేనివాడు, నృత్యప్రియః నాట్యములందు ప్రీతి కలవాడు, నిత్యనర్తః ఎల్లప్పుడూ నాట్యము చేయువాడు, నర్తకః స్వయముగా నాట్యము చేయువాడు, సర్వలాలసః అన్నింటియందు ఆసక్తి కలవాడు. ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః. మహాఘోర తపాః గొప్పదైన కఠినమైన తపస్సు చేయువాడు, పాశః పాశములను కలిగి ఉన్నవాడు, నిత్యః శాశ్వతమైనవాడు, గిరిరుహో గిరులపైన నివసించువాడు, నభః ఆకాశము వలె దేనితోనూ జోడింపబడనివాడు, సహస్రహస్తః అనేకమైన హస్తములు కలవాడు, విజయః విజయమును సాధించువాడు, వ్యవసాయః ఎల్లప్పుడూ ప్రయత్నము చేయువాడు, అతంద్రితః తొట్రుపాటు లేనివాడు. అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్థదా. అధర్షణః దుష్టత్వమును కోపగించుకొనువాడు, ధర్షణాత్మ సహనముతో కూడిన ఆత్మ కలవాడు, యజ్ఞః దక్షుని యజ్ఞమును నాశనము చేసినవాడు, కామనాశకః మన్మధుని నశింపచేసినవాడు, దక్షయాగాపహారి
దక్షయజ్ఞమును నాశనము చేసినవాడు. సుసహః మిక్కిలి సహనము కలవాడు. మధ్యమః మధ్య మార్గమున ఉండువాడు. తేజోపహారీ బలః ముదితోర్ధోజితో వరః గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః. తేజః అపహారీ ఇతరుల తేజస్సును హరించువాడు. బలః ఇతరుల బలమును హరించువాడు. ముదితః ఎల్లప్పుడూ సంతోషంతో ఉండువాడు. అర్ధః ప్రయోజనము యొక్క రూపము ధరించువాడు. అజితః ఎవ్వరి చేత కూడా జయింపబడనివాడు. వరః అందరికంటే ఉత్తముడు. గంభీర ఘోషః గంభీరమైన కంఠధ్వని కలవాడు. గంభీరః లోతైన స్వభావము కలవాడు. గంభీర బలవాహనః పైకి కనిపించని బలమైన వాహనము కలవాడు. న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః. న్యగ్రోధరూపః వటవృక్షము యొక్క రూపమైనవాడు. న్యగ్రోధః తానే వటవృక్షము వలె వ్యాపించి ఉండువాడు. వృక్షకర్ణస్థితిః చెట్టు యొక్క ఆకులపై నివసించువాడు. విభుః సమస్తమునకు అధిపతి. సుతీక్షణ దశనః మిక్కిలి పదునైన దంతములు కలవాడు. మహాకాయః గొప్ప శరీరము కలవాడు. మహాననః గొప్పదైన ముఖము కలవాడు. విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగా పీడవాహనః తీక్ష్ణతాపశ్చ హర్యస్వః సహాయః కర్మకాలవిత్. విశ్వక్సేనః విష్ణుసేనాధిపతి అయిన విశ్వక్సేనుని రూపము తానే అయినవాడు. హరిః విష్ణువే తానైనవాడు. యజ్ఞః తానే యజ్ఞపురుషుడైనవాడు. సంయుగా పీడవాహనః యుద్ధమందు బాధారహితమైన వాహనము కలవాడు. తీక్షణతాపః తీక్షణమైన వేడిమి కలుగజేయువాడు. హర్యస్వః పచ్చని కాంతిగల గుర్రములు కలిగి ఉన్న సూర్యుని వంటివాడు. సహాయః ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. కర్మకాలవిత్ కర్మముల గురించి కాలముల గురించి తెలిసినవాడు. విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడబాముఖః హుతాసన సహాయశ్చ ప్రశాంతాత్మా హుతాసనః. విష్ణుప్రసాదితః విష్ణు యొక్క అనుగ్రహము పొందినవాడు. యజ్ఞః యజ్ఞము యొక్క రూపము తానే అయినవాడు. సముద్రః సముద్రము యొక్క రూపము తానే అయినవాడు. బడబాముఖః సముద్ర గర్భమున ఉండు బడబాగ్ని రూపము తానే అయినవాడు. హుతాసన సహాయః అగ్నికి వాయురూపంలో సహాయముగా కలవాడు. ప్రశాంతాత్మ శాంతమైన ఆత్మ కలవాడు. హుతాసనః తానే అగ్నిరూపమై ఉన్నవాడు. ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధి సర్వ విగ్రహ ఏవ చ. ఉగ్రతేజాః తీవ్రమైన తేజస్సు కలవాడు. మహాతేజాః గొప్పదైన తేజస్సు కలవాడు. జన్యః సమస్త జంతువుల రూపము తానే అయినవాడు. విజయకాలవిత్ విజయము పొందు కాలము తెలిసినవాడు. జ్యోతిషాం అయనం నక్షత్రములకు మూలస్థానమైనవాడు. సిద్ధిః కార్యసిద్ధి రూపము తానే అయినవాడు. సర్వ విగ్రహః సమస్తమైన విగ్రహ రూపములు తానే అయినవాడు. శిఖీముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలి వేణవీపణవీతాళి ఖలీ కాలకటంకటః. శిఖీముండి శిఖలు కలవాడు. జటి జడలు కలిగినవాడు. జ్వాలి అగ్నిజ్వాల రూపమైనవాడు. మూర్తిజః విశిష్టమైన ఆకారంతో పుట్టినవాడు. మూర్ధగః ప్రకాశవంతమైన శిరస్సును పొందినవాడు. బలి బలము కలవాడు. వేణవి వేణువును చేత ధరించినవాడు. విష్ణుశక్తి కలిగినవాడు. పణవి మిక్కిలి వేగము కలవాడు. ఢమరుకమును చేత ధరించినవాడు. తాలి సంగీత శాస్త్రము నందలి లయజ్ఞానము కలవాడు. ఖలి మిక్కిలిగా నటించువాడు. ధాన్యరాశికి అధిపతి. కాలకటంకటః యముని నియంత్రించువాడు. నక్షత్ర విగ్రహమతిర్గుణబుద్ధిర్లయోగమః ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగః సర్వతోముఖః. నక్షత్ర విగ్రహమతిః నక్షత్రములు గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు. గుణబుద్ధిః మంచి గుణములను గురించి తెలిసినవాడు. లయః తానే ప్రళయ రూపమై ఉన్నవాడు. అగమః తేలికగా పొందుటకు వీలు లేనివాడు. ప్రజాపతిః సృష్టికర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు. విశ్వబాహుః ప్రపంచమునే తన భుజములుగా కలవాడు. విభాగః ప్రపంచం యొక్క భాగము తానే అయినవాడు. సర్వతోముఖః అన్ని విషయములు బాగుగా తెలిసినవాడు.
విమోచనః సుసరణో హిరణ్యకవచోద్భవః మేఘజో బలచారీ చ మహీచారీ శ్రుతస్తథా. విమోచనః విముక్తి కలుగజేయువాడు, సుసరణః తేలికగా ప్రసరించువాడు, హిరణ్య కవచోద్భవః బంగారు కవచముతో పుట్టినవాడు, మేఘజః మేఘము నుండి పుట్టినవాడు, బలచారి బలముతో సంచరించువాడు, మహీచారి భూమియందు సంచరించువాడు, స్తుతః స్తుతి చేయబడినవాడు. సర్వతూర్య నినాదీ చ సర్వాతోద్య పరిగ్రహః వ్యాళరూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్. సర్వతూర్య నినాది సమస్తమైన తూర్యవాద్యముల చేత వినోదించువాడు, సర్వాతోద్య పరిగ్రహః సమస్త వాద్యములను ఉపయోగించువాడు, వ్యాళరూపః సర్పరూపమున ఉండువాడు, గుహావాసి గుహలో నివసించువాడు, గుహః కార్తికేయ స్వరూపుడు, మాలి వనమాలను ధరించువాడు, తరంగవిత్ జీవన తరంగములను గూర్చిన జ్ఞానము కలవాడు. త్రిదశస్త్రికాలధృక్కర్మ సర్వబంధ విమోచనః పందనస్త్వసురేంద్రాణాం యుధి శత్రువినాశనః. త్రిదశః ప్రాణులకు సృష్టి స్థితి లయకారకుడు, త్రికాలధృక్ త్రికాలములందు జనించిన వస్తురూపములు దాల్చినవాడు, కర్మ సర్వబంధ విమోచనః కర్మముల యొక్క సమస్త బంధముల నుండి విముక్తి కలిగించువాడు, బంధనః అసురేంద్రాణం రాక్షస శ్రేష్ఠుల యొక్క బంధన రూపం అయి ఉన్నవాడు, యుధి శత్రు వినాశనః యుద్ధమునందు శత్రువులను నశింపచేయువాడు. సాంఖ్యప్రసాదో దుర్వాసా సర్వసాధునిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞభాగవిత్. సాంఖ్యప్రసాదః ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు, దుర్వాసాః శ్మశానములో నివసించువాడు, సర్వసాధునిషేవితః సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు, ప్రస్కందనః బ్రహ్మాదులను కూడా నశించునట్లు చేయగలవాడు, విభాగజ్ఞః యజ్ఞభాగములు తెలిసినవాడు, అతుల్యః తనతో సమానుడు లేనివాడు, యజ్ఞభాగవిత్ యజ్ఞమునందలి భాగములు తెలిసినవాడు. సర్వవాసః సర్వచారీ దుర్వాసావాసవో మరః హైమో హేమకరో యజ్ఞః సర్వధారీధరోత్తమః. సర్వవాసః సృష్టి అంతా నివాసస్థానమైనవాడు, సర్వచారి సమస్త ప్రదేశములందు చరించువాడు, దుర్వాసాః గజ చర్మ వస్త్రములు ధరించువాడు, వాసవః ఇంద్రుని రూపము తానై ఉన్నవాడు, అమరః మరణము లేనివాడు, హైమః బంగారుమయమైనవాడు, హేమకరః బంగారమును చేయువాడు, అయజ్ఞః కర్మరహితుడు, సర్వధారి సమస్తమును ధరించువాడు, ధరోత్తమః ప్రపంచమును ధరించువారిలో ఉత్తముడు. లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహః కర్త సర్పచీర నివాసనః. లోహితాక్షః ఎర్రని వర్ణము కల కన్నులు కలవాడు, మహాక్షః గొప్పదైన దృష్టి కలవాడు, విజయాక్షః విజయముపై దృష్టి కలవాడు, విశారదః బాగుగా తెలిసినవాడు, సంగ్రహః మిక్కిలిగా గ్రహించువాడు, నిగ్రహః ఆత్మ నియంత్రణ కలిగినవాడు, కర్త సర్వకార్యములు చేయువాడు, సర్పచీర నివాసనః పాము కుబుసము వస్త్రముగా ధరించువాడు. ముఖ్యో ముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః సర్వకాల ప్రసాదశ్చ సుబలో బలరూపధృక్. ముఖ్యః ప్రధానమైనవాడు, అముఖ్యః అప్రధానమైనవాడు, తనకంటే ఇతరమైన ప్రధానుడు లేనివాడు, దేహః శరీర రూపమును ధరించినవాడు, కాహలిః మ్రోగుచున్న వాద్యము తానే అయినవాడు, సర్వకామదః సమస్తమైన కోరికలు ఇచ్చువాడు, సర్వకాల ప్రసాదః సమస్త కాలములందు అనుగ్రహించువాడు, సుబలః మంచి బలము కలవాడు, బలరూపధృక్ బలమైన రూపము ధరించువాడు. సర్వకామవరశ్చైవ సర్వదఃసర్వతోముఖః ఆకాశనిర్విరూపశ్చ నిపాతీహ్యవసః ఖగః. సర్వకామవరః సమస్తమైన కోరికలు విశేషముగా ఇచ్చువాడు, సర్వదః సమస్తమును ఇచ్చువాడు, సర్వతోముఖః అన్ని ప్రక్కలా వ్యాపించిన ముఖము కలవాడు, ఆకాశ నిర్విరూపః ఆకాశము వలె రూపము లేనివాడు, నిపాతః శీఘ్రముగా గమ్యస్థానము చేరువాడు, అవశః ఒకరి అధీనమున లేనివాడు, ఖగః పక్షివలె శీఘ్రగమనము కలవాడు.
రౌద్రరూపోంసురాదిత్యో బహురశ్మిః సువర్చసి వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః. రౌద్రరూపః తీవ్ర కోపముతో కూడిన రూపము కలవాడు. అంశుః కిరణ రూపమైనవాడు. ఆదిత్యః సూర్యుడు తానై ఉన్నవాడు. బహురశ్మిః ఎక్కువ కాంతి కలవాడు. సువర్చసి మంచి కాంతి కలవాడు. వసువేగః కిరణముల యొక్క వేగము కలవాడు. మహావేగః గొప్ప వేగము కలవాడు. మనోవేగః మనస్సు వంటి వేగము కలవాడు. నిశాచరః రాత్రి యందు సంచరించువాడు. సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మ నిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః. సర్వవాసీ సమస్త ప్రదేశములందు నివసించువాడు. శ్రియావాసీ శ్రీశోభతో నివసించువాడు. ఉపదేశకరః ఉపదేశము చేయువాడు. అకరః ఏమియూ చేయకుండా మౌనముతో ఉపదేశించువాడు. మునిః మౌనముగా ఉండువాడు. ఆత్మ తానే అందరి ఆత్మ అయినవాడు. నిరాలోకః దర్శనం లేనివాడు. సంభగ్నః పలు విధములుగా విభజించబడినవాడు. సహస్రదః అనంతమైన వాటిని ఇచ్చువాడు. పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః ఉన్మాదో మదనః కామో హ్యస్వత్తోర్ధకరో యశః. పక్షి గరుత్మంతుడు అను పక్షి రూపమున ఉన్నవాడు. పక్షరూపః మిత్రరూపమున సహాయము చేయువాడు. అతిదీప్తః మిక్కిలి ప్రకాశించువాడు. విశాంపతిః మానవజాతికంతటికి అధిపతి. ఉన్మాదః మోహము కలిగించువాడు. మదనః మన్మథ రూపం తానైనవాడు. కామః కోరిక రూపము తానే అయినవాడు. అశ్వత్థః తానే రావి చెట్టు రూపమున ఉన్నవాడు. అర్ధకరః ప్రయోజనము సమకూర్చువాడు. సమస్త వస్తువులను సమకూర్చువాడు. యశః కీర్తి రూపము తానే అయినవాడు. వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః సిద్ధయోగి మహర్షిశ్చ సిద్ధార్థ సిద్ధసాధకః. వామదేవః ఎడమ భాగమునందు స్త్రీరూపము కలవాడు. కర్మఫలములను విభజించి ఒసగువాడు. వామః శ్రేష్ఠుడు. ప్రాక్ అన్నింటియందు ఆద్యుడు. దక్షిణః ముల్లోకములను ఆశ్రయింపచేయు సమర్థుడు. వామనః వామనావతారుడు. సిద్ధయోగి సిద్ధించిన యోగము కలవాడు. మహర్షిః ఋషులలో గొప్పవాడు. సిద్ధార్థః సిద్ధించిన ప్రయోజనము కలవాడు. సిద్ధసాధకః సిద్ధమగునట్లు సాధించువాడు. భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్ఠిభాగో గవాంపతిః. భిక్షుః భిక్షాటనము చేయువాడు. భిక్షురూపః భిక్షకుల రూపమున ఉన్నవాడు. విపణః దండాదులు లేనివాడు. మృదుః సర్వజీవులకు అభయదాత. అవ్యయః నాశము లేనివాడు. మహాసేనః గొప్ప సేన కలవాడు. విశాఖః కుమారస్వామి తానే అయినవాడు. షష్ఠిభాగః కాలమును 60 భాగములుగా విభజించినవాడు. గవాంపతిః ఇంద్రియములకు అధిపతి. వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభన ఏవ చ వృత్తావృత్తకరస్థాలో మధుర్మధుకలోచనః. వజ్రహస్తః వజ్రాయుధము చేతియందు కలవాడు. విష్కంభః స్వేచ్ఛగా సంచరించువాడు. చమూస్తంభనః సేనా సమూహమును నిరోధించువాడు. వృత్తావృత్తకరః వృత్తం ఆవృత్తం రెంటిని నైపుణ్యంగా చేయువాడు. తాళః తాళస్వరూపము తానే అయినవాడు. మధుః వసంత ఋతువు రూపము తానే అయినవాడు. మధుకలోచనః తుమ్మెదల వంటి నల్లని కనుపాపలు కలవాడు. వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రమ పూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్. వాచస్పత్యః వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు. వాజసనః శుక్ల యజుర్వేద శాఖ ప్రవర్తకుడు తానే అయినవాడు. నిత్యమాశ్రమ పూజితః ఎల్లప్పుడూ తనను ఆశ్రయించిన వారి చేత పూజింపబడినవాడు. బ్రహ్మచారి వేద మార్గమునందు సంచరించువాడు. లోకచారి లోకమునందు సంచరించువాడు. సర్వచారి సమస్త ప్రదేశములందు సంచరించువాడు. విచారవిత్ ఆలోచన పరిజ్ఞానము కలవాడు. ఈశాన ఈశ్వర కాలో నిశాచారీ పినాకభృత్ నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః. ఈశానః ఈశానుడు. ఈశ్వరః ఐశ్వర్యము కలవాడు. కాలః
నృత్యరూపము తానే అయినవాడు. నిశాచారి రాత్రులందు సంచరించువాడు. పినాకభృత్ పినాకమను పేరుగల ధనస్సును ధరించినవాడు. నిమిత్తస్థః ప్రకృతి సన్నివేశములందు ఉండువాడు. నిమిత్తం ప్రకృతి సన్నివేశములు తానే అయినవాడు. నందిహి నంది రూపము తానే అయినవాడు. నందికరః ఆనందము కలుగజేయువాడు. హరిహి విష్ణు రూపమైనవాడు. నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః భగహారి నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః. నందీశ్వరః వృషభరూపము తానే అయినవాడు. నంది ఆనందరూపము తానే అయినవాడు. నందనః ఆనందము కలుగజేయువాడు. నందివర్ధనః ఆనందస్థితిని వృద్ధి చేయువాడు. భగహారి ఇంద్రాదుల ఐశ్వర్యమును కూడా హరించగలవాడు. నిహంత మృత్యురూపమున చంపువాడు. కాలః కాలరూపము తానే అయినవాడు. బ్రహ్మ సృష్టికర్తే అయిన బ్రహ్మ తానే అయినవాడు. పితామహః తానే బ్రహ్మ అయినవాడు. చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ లింగాధ్యక్ష సురాధ్యక్షో యోగాధ్యక్షో యుగావహః. చతుర్ముఖః 4 ముఖములు కలిగిన బ్రహ్మ తానే అయినవాడు. మహాలింగః గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు. చారులింగః సుందరమైన లింగాకారమున ఉన్నవాడు. లింగాధ్యక్షః లింగాకారములన్నిటికీ అధిపతి. సురాధ్యక్షః దేవతలకు అధిపతి. యోగాధ్యక్షః సమస్త యోగశాస్త్రమునకు అధిపతి. యుగావహః సమస్త కాలమును ఆవహించి ఉండువాడు. బీజాధ్యక్షో బీజకర్త ఆధ్యాత్మానుగతో బలః ఇతిహాసః సంకల్పశ్చ గౌతమోధనిశాకరః. బీజాధ్యక్షః సృష్టి యొక్క మూలమునకు అధిపతి. బీజకర్త సృష్టి యొక్క మూలమును కలుగజేయువాడు. ఆధ్యాత్మానుగతః ఆత్మజ్ఞానమును అనుసరించినవాడు. బలః బలరూపము తానే అయినవాడు. ఇతిహాసః పూర్వచరిత్ర కలవాడు. సకల్పః సృష్టితో మొదటి నుండి కలిసి ఉన్నవాడు. గౌతమః గౌతమ ఋషి తానే అయినవాడు. నిశాకరః చంద్రుడు తానే అయినవాడు. దంభో హ్యదంభో వైదంభో వస్యో వసకరః కలిః లోకకర్త పశుపతిర్మహాకర్త హ్యనౌషధః. దంభః మిక్కిలి అట్టహాసము కలిగినవాడు. అదంభః అట్టహాసము లేనివాడు. వైదంభః దంభము లేనివాడు. వస్యః భక్తులకు అధీనుడైనవాడు. వశకరః ఆకర్షణ గుణము కలవాడు. కలిః కలిపురుషుడు తానే అయినవాడు. లోకకర్త 14 లోకములను సృష్టించినవాడు. పశుపతిః నరరూపములో ఉన్న జంతువులకు అధిపతి. మహాకర్త గొప్పవాడై లోకములను నడిపించువాడు. అనౌషధః ఔషధములు అక్కరలేనివాడు. అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్ర ఏవ చ నీతిర్హ్యనీతి శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః. అక్షరం నాశము లేనివాడు. పరమం శ్రేష్టమైనవాడు. బ్రహ్మ జగత్తునకు మూలమైన బ్రహ్మ పదార్థము తానే అయినవాడు. బలవాన్ బలము కలవాడు. శక్రః సమర్థుడైనవాడు. నీతిః నియమశాస్త్రము తానే అయినవాడు. అనీతిః నియమము లేనివాడు. శుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. శుద్ధః పరిశుద్ధమైన శుచి అయినవాడు. మాన్యః గౌరవింపతగినవాడు. గతాగతః జరిగినది జరగబోవునది తానే అయినవాడు. బహుప్రసాదః సుస్వప్నో దర్పణోధత్వమిత్రజిత్ వేదకారో మంత్రకారో విద్వాన్ సమరమర్దనః. బహుప్రసాదః మిక్కిలి అనుగ్రహము కలవాడు. సుస్వప్నః మంచి కలగా కనిపించువాడు. దర్పణః ప్రకృతి యొక్క ప్రతిబింబము చూపించువాడు. అమిత్రజిత్ శత్రువులను జయించినవాడు. వేదకారః వేదములను తెలియపరచినవాడు. మంత్రకారః మంత్రములను తెలిపినవాడు. విద్వాన్ అన్ని విషయములు తెలిసినవాడు. సమరమర్దనః యుద్ధమునందు శత్రువులను నాశనము చేయువాడు. మహామేఘ నివాసీ చ మహాఘోరో వసీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలో అతి ధూమ్రోహుతో హవిః. మహామేఘ నివాసి గొప్పదైన మేఘమండలములో నివసించువాడు. మహాఘోరః గొప్ప భయంకరమైనవాడు. వశీకరః అందరినీ ఆకర్షించువాడు. అగ్నిజ్వాలః అగ్ని యొక్క జ్వాలయే తానైనవాడు. మహాజ్వాలః గొప్పదైన జ్వాల యొక్క ఆకారము తానైనవాడు. అతి ధూమ్రః మిక్కిలి ధూమ్రవర్ణము అనగా పొగవర్ణములో ఉన్నవాడు.
హుతః అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యము తానైనవాడు. హవిః హోమము చేయుటకు ఉపయోగింపబడు ద్రవ్యము తానైనవాడు. వృషణః శంకరో నిత్యవర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః. వృషణః కర్మఫలమును వర్షించు ధర్మరూపుడు. శంకరః సుఖమును కలుగజేయువాడు. నిత్యవర్చస్వి ఎల్లప్పుడూ వర్చస్సు కలవాడు. ధూమకేతనః ధూమ్రవర్ణము కల జెండా కలవాడు. నీలః మరకత వర్ణుడు. అంగలుబ్ధః మన్మధునియందు ఆసక్తి కలవాడు. శోభనః శుభములను కలుగజేయువాడు. నిరవగ్రహః ప్రతిబంధములు లేనివాడు. స్వస్తిదః స్వస్తి భావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః. స్వస్తిదః శుభములను ఇచ్చువాడు. స్వస్తి భావః శుభమైన భావములు కలవాడు. భాగి యజ్ఞ భాగములను కలిగినవాడు. భాగకరః విభాగములు చేయువాడు. లఘుః తేలికైనవాడు. ఉత్సంగః కర్మరహితుడు, కర్మబంధాలకు అతీతుడు. మహాంగః గొప్పనైన అవయవములు కలవాడు. మహాగర్భపరాయణః సమస్త లోకములను తన గర్భమునందు ఉంచుకున్నవాడు. కృష్ణవర్ణః సువర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినాం మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః. కృష్ణవర్ణః నల్లని వర్ణము కలవాడు. సువర్ణః బంగారు వర్ణము కలవాడు, బంగారం తానే అయినవాడు. ఇంద్రియం సర్వదేహినాం సమస్త ప్రాణులకు ప్రధానమైన అవయవము వంటివాడు. మహాపాదః విస్తారమైన పాదములు కలవాడు. మహాహస్తః గొప్పనైన చేతులు కలవాడు. మహాకాయః గొప్ప శరీరము కలవాడు. మహాయశాః గొప్ప కీర్తి కలవాడు. మహామూర్ధ మహామాత్రో మహానేత్రో నిశాలయః మహాంతకో మహాకర్ణో మహోష్ఠశ్చ మహాహనుః. మహామూర్ధః గొప్ప శిరస్సు కలవాడు. మహామాత్రః గొప్ప పరిమాణము కలవాడు. మహానేత్రః గొప్పవైన నేత్రములు కలవాడు. నిశాలయః రాత్రి నివాసముగా కలవాడు. మహాంతకః గొప్పవాడైన నాశకుడు. మహాకర్ణః గొప్పవైన చెవులు కలవాడు. మహోష్ఠః గొప్ప పెదవులు కలవాడు. మహాహనుః గొప్ప దవడలు కలవాడు. మహానాసో మహాకంబుర్ మహాగ్రీవః శ్మశానభాక్ మహావక్ష మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః. మహానాసః గొప్ప ముక్కు కలవాడు. మహాకంబుః గొప్ప శంఖము వంటి కంఠము కలవాడు. మహాగ్రీవః గొప్ప ముఖము కలవాడు. శ్మశానభాక్ శ్మశానములో ఉండువాడు. మహావక్షాః గొప్పదైన వక్షస్థలము కలవాడు. మహోరస్కః గొప్పదైన హృదయము కలవాడు. అంతరాత్మ ఆత్మ యొక్క లోపలి భాగము అయినవాడు. మృగాలయః సామాన్య జంతువులకు నిలయమైనవాడు. లంబనోలంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః. లంబనః అందరకు పట్టుకొమ్మ అయినవాడు. లంబితోష్ఠః నోరు తెరచియున్నవాడు. మహామాయః గొప్ప మాయ కలిగినవాడు. పయోనిధిః సముద్రుని వంటివాడు. మహాదంతః గొప్పవైన దంతములు కలవాడు. మహాదంష్ట్రః గొప్పవైన కోరలు కలవాడు. మహాజిహ్వః గొప్పదైన నాలుక కలవాడు. మహాముఖః గొప్పదైన ముఖము కలవాడు. మహానఖో మహారోమా మహాకేశో మహాజటః ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః. మహానఖః గొప్పవైన గోళ్లు కలవాడు. మహారోమః గొప్పవైన వెండ్రుకలు కలవాడు. మహాకేశః గొప్పవైన తల వెంట్రుకలు కలవాడు. మహాజటః గొప్పవైన జడలు కలవాడు. ప్రసన్నః అనుగ్రహించువాడు. ప్రసాదః అనుగ్రహ రూపము కలవాడు. ప్రత్యయః విశ్వాసము తానే అయినవాడు. గిరి సాధనః యుద్ధమున పర్వతమునే సాధనముగా ఉపయోగించువాడు. స్నేహనో స్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః వృక్షాకారో వృక్షకేతురనలో వాయువాహనః. స్నేహనః స్నేహము కలవాడు. అస్నేహనః శత్రుత్వము తానే అయినవాడు. అజితః జయింపబడనివాడు. మహామునిః గొప్ప మౌనము కలవాడు. వృక్షాకారః వృక్షము యొక్క ఆకారము కలవాడు. వృక్షకేతుః వృక్షము తన జెండాగా కలిగినవాడు. అనలః
అగ్ని ఆకారము తానే అయినవాడు. వాయువాహన, వాయువు వాహనముగా కలవాడు. గండలీ మేరుధామాచ దేవాధిపతిరేవ చ అథర్వశీర్ష సామాస్య రుక్ సహస్రామితే క్షణః. గండలి గుహలో నివసించువాడు. మేరుధామ బంగారు కొండ నివాసముగా కలవాడు. దేవాధిపతి దేవతలకు అధిపతి అయినవాడు. అథర్వశీర్ష అథర్వణ వేదము శిరస్సుగా కలవాడు. సామాస్య సామవేదము ముఖముగా కలవాడు. రుక్సహస్రామి తేక్షణ ఋగ్వేదమును పరిమితి లేని కన్నులుగా కలవాడు. యజుఃపాదభుజో గుహ్య ప్రకాశో జంగమస్తథా అమోఘార్ధ ప్రసాదశ్చ అభిగమ్య సుదర్శనః. యజుఃపాదభుజః యజుర్వేదములు పాదములు భుజములుగా కలవాడు. గుహ్యః రహస్యమైనవాడు. ప్రకాశః అందరికీ వెలుగు రూపమున బహిరంగమైనవాడు. జంగమః కదలిక కలిగినవాడు. అమోఘార్ధః వ్యర్థము కాని ప్రయోజనము కలవాడు. ప్రసాదః అనుగ్రహించువాడు. అభిగమ్యః అందరికీ సులభముగా పొందతగినవాడు. సుదర్శనః అందరికీ సులభముగా కనిపించువాడు. ఉపకారః ప్రియః సర్వ కనకః కాంచనచ్ఛవిః నాభిర్నందికరో భావః పుష్కరస్థపతి స్థిరః. ఉపకార ప్రియః ఉపకారము చేయుటయందు ప్రీతి కలవాడు. సర్వః సమస్తమునందు వ్యాపించి ఉండువాడు. కనకః బంగారము తానే అయినవాడు. కాంచనచ్ఛవిః బంగారపు కాంతి కలవాడు. నాభిః ప్రపంచమునకు నాభిస్థానము వంటివాడు. నందికరః ఆనందము కలుగజేయువాడు. భావః అందరి మనస్సు తానైనవాడు. పుష్కరః అన్ని నదులను పవిత్రము చేయువాడు. స్థపతిః దేవాలయ నిర్మాణ శాస్త్రము తెలిసినవాడు. స్థిరః స్థిరమైనవాడు. ద్వాదశస్త్రాసనశ్చాద్యో యజ్ఞో యజ్ఞసమాహితః నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః. ద్వాదశః ద్వాదశ రూపములు కలవాడు. త్రాసనః భయమును కలుగజేయువాడు. ఆద్యః ఆది అయినవాడు. యజ్ఞః యజ్ఞపురుషుడు తానే అయినవాడు. యజ్ఞ సమాహితః యజ్ఞము అనే కర్మతో కూడి ఉండువాడు. నక్తం రాత్రి రూపమైనవాడు. కలిః కలిపురుషుడు తానే అయినవాడు. కాలః కాలపురుషుని రూపము తానే అయినవాడు. మకరః మొసలి రూపము తానే అయినవాడు. కాలపూజితః కాలము చేత పూజింపబడినవాడు. సగణోగణకారశ్చ భూతవాహనసారథిః భస్మశయో భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః. సగణః గణములతో కూడినవాడు. గణకారః సైన్య సమూహములను సృష్టి చేయువాడు. భూతవాహన సారథిః ప్రాణుల యోగక్షేమములు నిర్వహించు బ్రహ్మసారథిగా కలవాడు. భస్మశయః భస్మమును ఎల్లప్పుడూ ధరించువాడు. భస్మగోప్త భస్మముతో లోకమును రక్షించువాడు. భస్మభూతః భస్మరూపమును ధరించినవాడు. తరుహు జీవులను తరింపజేయువాడు. గణః భృంగి నందికేశ్వరాది గణరూపుడు. లోకపాలస్తథా లోకో మహాత్మా సర్వపూజితః శుక్లస్త్రిశుక్లః సంపన్నః శుచిర్భూతనిషేవితః. లోకపాలః లోకములను పరిపాలించువాడు. అలోకః లోకాతీతుడు. మహాత్మా ఆత్మస్వరూపం తానే అయినవాడు. గొప్పదైన ఆత్మ కలవాడు. సర్వపూజితః అందరిచే పూజింపబడువాడు. శుక్లః శుద్ధస్వరూపము తానే అయినవాడు. త్రిశుక్లః త్రికరణములచే శుద్ధుడు. సంపన్నః సంపూర్ణ సంపదలచే కూడి ఉన్నవాడు. శుచిః శుచి అయినవాడు. అగ్నిరూపములో ఉన్నవాడు. భూత నిషేవితః ప్రాణుల చేత సేవింపబడినవాడు. ఆశ్రమస్థ క్రియావస్థో విశ్వకర్మమతిర్వరః విశాల శాఖస్తామ్రోష్ఠో హ్యంబుజాల సునిశ్చలః. ఆశ్రమస్థ 4 ఆశ్రమములందున్న ధర్మరూపమున ఉండువాడు. క్రియావస్థ కర్మలతోనూ వాటి పరిస్థితులతోనూ కూడి ఉన్నవాడు. విశ్వకర్మమతిః ప్రపంచమందలి కర్మములను గురించి బాగుగా తెలిసినవాడు. వరః శ్రేష్ఠుడు. విశాల శాఖః అనేకమైన విజ్ఞాన శాస్త్ర శాఖలు తెలిసినవాడు. తామ్రోష్ఠః తామ్ర ఓష్ఠ అనగా ఎర్రనైన పెదవులు కలవాడు. అంబుజాలః సముద్ర రూపమైనవాడు. సునిశ్చలః మిక్కిలి చలనము లేకుండా ఉండువాడు. కపిలః కపిశః శుక్ల ఆయుశ్చైవ పరోపరః గంధర్వో హ్యదితిస్తార్క్ష్య సువిజ్ఞేయః సుశారదః.
కపిలః నల్లనివాడు, కపిశః వానర రూపము అనగా నలుపు పసుపు వర్ణములు కూడి ఉన్నవాడు, శుక్లః తెల్లనైనవాడు, ఆయుః మానవుల ఆయువు రూపము తానే అయినవాడు, పరః ఉత్కృష్టమైనవాడు, అపరః తనతో సమానమైన ఇతరులు లేనివాడు, గంధర్వః దేవతలలో గంధర్వులను ఒక జాతికి చెందినవాడు, అదితిః అదితి సంతానమైనవాడు, తార్క్ష్యః గరుడుని రూపము తానే అయినవాడు, సువిజ్ఞేయః బాగుగా తెలియదగినవాడు, సుశారదః మంచి పండితుడు. పరస్వధాయుధో దేవో హ్యనుకారి సుబాంధవః తుంబవీణో మహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః. పరస్వధాయుధః పరశువు ఆయుధంగా కలవాడు, దేవః దేవుడైనవాడు, అనుకారి అనుసరించి పోవువాడు, సుబాంధవః మంచి బంధువైనవాడు, తుంబవీణః పెద్దదైన వీణ కలవాడు, మహాక్రోధః మిక్కిలి కోపం కలవాడు, ఊర్ధ్వరేత ఊర్ధ్వముగా ప్రవహించు రేతస్సు కలవాడు, జలేశయః జలమునందు శయనించువాడు, ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః సర్వాంగరూపో మాయావి సుహృదో హ్యనిలో నలః. ఉగ్రః తీక్షణమైనవాడు, వంశకరః వంశమును వృద్ధి చేయువాడు, వంశః తానే వంశమును ఏర్పాటు చేసినవాడు, వంశనాదః వెదురులోని నాదం తానే అయినవాడు, అనిందితః నిందలేనివాడు, సర్వాంగరూపః సమస్త అవయవ రూపము కలవాడు, మాయావి మాయ చేయువాడు, సుహృదః మంచి స్నేహితుడు, అనిలః వాయురూపమైనవాడు, అనలః అగ్నిరూపమైనవాడు. బంధనో బంధకర్తా చ సుబంధన విమోచనః సయజ్ఞారిః స కామారీ మహాదంశ్రో మహాయుధః. బంధనః బంధించువాడు, బంధకర్త బంధమును కలుగజేయువాడు, సుబంధ విమోచనః బాగుగా బంధముల నుండి విముక్తి కలిగించువాడు, సయజ్ఞారిః యజ్ఞశత్రువులైన రాక్షసులకు కూడా వరములొసగువాడు, సకామారిః జితకాములగు యోగులతో కూడి ఉండువాడు, మహాదంష్ట్రః గొప్ప దంతములు కలవాడు, మహాయుధః గొప్పదైన ఆయుధము కలవాడు. బహుధా నిందితః సర్వః శంకరః శంకరోధనః అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిః. బహుధా నిందితః అనేక విధముల నిందింపబడినవాడు, శర్వః సమస్తము తానే అయినవాడు, శంకరః సుఖమును కలుగజేయువాడు, శంకరః అనుమానములను నివృత్తి చేయువాడు, అధనః సంపదలు అవసరము లేనివాడు, అమరేశః దేవతలకు అధిపతి అయినవాడు, మహాదేవః దేవతలలో గొప్పవాడు, విశ్వదేవః ప్రపంచమునకు దేవుడు, సురారిః దేవతల శత్రువులను చంపినవాడు. అహిర్బుద్ధ్యోనిలాభశ్చ చేకితానో హవిస్తథా అజైకపాచ్చ కాపాలి త్రిశంకురచితః శివః. అహిర్బుధ్న్యః నాగాభరణం కలవాడు, అనిలాభః గాలి వంటివాడు, చేకితానః సర్వజ్ఞుడు అత్యంత జ్ఞానయుక్తుడు, హవిః యజ్ఞమునకు సమర్పించు హవిస్సు తానే అయినవాడు, అజైకపాత్ ఏకాదశ రుద్రులలో ఒకడు, కాపాలి కపాలమును ధరించినవాడు, త్రిశంకుః సత్వ రజస్తమో గుణములను జయించుటకు దారిచూపువాడు, అజితః జయింపబడనివాడు, శివః భద్రమైనవాడు. ధన్వంతరిర్ధూమకేతు స్కందో వైశ్రవణస్తథా ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువోధరః. ధన్వంతరిః దేవవైద్యుడైన ధన్వంతరి యొక్క రూపం తానే అయినవాడు, ధూమకేతుః గణపతి తానైనవాడు, స్కందః కుమారస్వామి తానే అయినవాడు, వైశ్రవణః కుబేరుడు తానే అయినవాడు, ధాత బ్రహ్మ తానైనవాడు, శక్రః ఇంద్రుడు తానే అయినవాడు, విష్ణువు తానే అయినవాడు, మిత్రః సూర్యుడు తానే అయినవాడు, త్వష్ట దేవశిల్పి విశ్వకర్మ తానే అయినవాడు, ధ్రువః ధ్రువుడు తానే అయినవాడు, ధరః ప్రపంచమును ధరించినవాడు. ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః ఉషంగుశ్చ విధాతా చ మాంధాత భూతభావనః. ప్రభావః గొప్ప పుట్టుక కలవాడు, సర్వగః అన్నింటియందు ఉండువాడు, వాయుః వాయురూపము తానే అయినవాడు, అర్యమ సూర్యుని రూపము తానే అయినవాడు, సవిత సమస్త జగత్తును సృష్టించినవాడు, రవిః సూర్యుడు తానే అయినవాడు, ఉషంగుః
ఉషస్సును కలుగజేయు సూర్యుని రూపము తానే అయినవాడు. విధాత బ్రహ్మ తానే అయినవాడు. మాంధాత సృష్టికి ఆదియందు గల మాంధాత అనే రాజు తానే అయినవాడు. భూత భావన ప్రాణుల యొక్క క్షేమమును గూర్చి ఆలోచించువాడు. విభుర్వర్ణ విభావీ చ సర్వకామగుణావహ పద్మనాభో మహాగర్భశ్చంద్రవక్త్రోనిలో నలః. విభు అధిపతి అయినవాడు. వర్ణ విభావి వర్ణముల యొక్క విశేషములను గూర్చి భావించువాడు. సర్వకామ గుణావహ సమస్తమైన కోరికల గుణములను ఆవహించి ఉండువాడు. పద్మనాభ పద్మము నాభియందు కల విష్ణువు తానే అయినవాడు. మహాగర్భ ఉదరమున సమస్తమును కలవాడు. చంద్రవక్త్ర చంద్రుని వంటి ముఖము కలవాడు. అనిలః వాయువు తానే అయినవాడు. అనలః అగ్నిరూపము తానే అయినవాడు. బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ కురు కర్తా కురు వాసీ కురు భూతో గుణౌషధః. బలవాన్ మిక్కిలి బలము కలవాడు. ఉపశాంతః మిక్కిలిగా శాంతించువాడు. పురాణః ప్రాచీనుడు. పుణ్యచంచురి పుణ్యము చేత ప్రసిద్ధమైనవాడు. కురుకర్త కురుక్షేత్రమును సృష్టించినవాడు. కురువాసి కురు భూములయందు నివసించువాడు. కురుభూతః కురు భూములందు పుట్టినవాడు. గుణౌషధః మంచి గుణములు ఔషధములుగా కలవాడు. సర్వాశయో దర్భచారి సర్వేషాం ప్రాణినాం పతిః దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వరత్నవిత్. సర్వాశయః సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు. దర్భచారి దర్భలయందు ఉంచబడిన హవిస్సులను స్వీకరించువాడు. సర్వేషాం ప్రాణీనాం పతిః సమస్తమైన ప్రాణులకు అధిపతి అయినవాడు. దేవదేవః దేవతలకు దేవుడైనవాడు. సుఖాసక్తః సుఖమునందు ఆసక్తి కలవాడు. సదసత్ సర్వరత్నవిత్ మంచి చెడు అను సమస్తమైన రత్నముల యొక్క జ్ఞానము కలవాడు. కైలాసగిరివాసీ చ హిమవద్గిరి సంశ్రయః కూలహారీ కూలకర్త బహువిద్యో బహుప్రదః. కైలాసగిరివాసి కైలాస పర్వతమునందు నివసించువాడు. హిమవద్గిరి సంశ్రయః హిమవత్ పర్వతమునందు నివసించువాడు. కూలహారి ప్రవాహ రూపములో నదుల ఒడ్డుయందు గల చెట్ల పొదలను హరించువాడు. కూలకర్త పుష్కరము మొదలైన పెద్ద సరస్సులను నిర్మించువాడు. బహువిద్యః అనేకమైన విద్యలు కలవాడు. బహుప్రదః అనేకములు ఇచ్చువాడు. వణిజోవర్ధకీ వృక్షో వకులశ్చందనశ్చదః సారగ్రీవో మహాజత్రురలోలశ్చ మహౌషధః. వణిజః వ్యాపారమునకు మూలపురుషుడు. వర్ధకి వృద్ధి పొందినవాడు. వృక్షః వృక్షము తానే అయినవాడు. వకులః పొగడ చెట్టు తానే అయినవాడు. చందనచ్ఛదః చందనము యొక్క మైపూత కలవాడు. సారగ్రీవః దృఢమైన కంఠము కలవాడు. మహాజత్రుః కంఠస్కందముల కింద దృఢమైన ఎముకలు కలవాడు. అలోలః ఆసక్తి లేనివాడు అచంచలుడు. మహౌషధః గొప్ప ఔషధము వంటివాడు. సిద్ధార్థకారీ సిద్ధార్థశ్చందో వ్యాకరణోత్తరః సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః. సిద్ధార్థకారి అర్ధసిద్ధిని కలుగజేయువాడు. సిద్ధార్థః ప్రయోజనముల సిద్ధిని పొందినవాడు. ఛందో వ్యాకరణోత్తరః ఛందస్సు వ్యాకరణములను బాగుగా పఠించినవాడు. సింహనాదః సింహము వంటి కంఠధ్వని కలవాడు. సింహదంష్ట్రః సింహము యొక్క దంతముల వంటి దంతములు కలవాడు. సింహగః సింహమును తన అధీనమున నడిపించువాడు. సింహవాహనః సింహము వాహనముగా కలవాడు. ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః. ప్రభావాత్మ ప్రభావము కలిగిన ఆత్మ కలవాడు. జగత్కాలః ప్రపంచము యొక్క కాలము తానే అయినవాడు. కాలః కాలస్వరూపుడు. లోకహితః లోకమునకు ఇష్టుడైనవాడు. తరుహు వృక్షరూపము తానే అయినవాడు. సారంగః ప్రచండ దీప్తిమంతుడు. నవచక్రాంగః శ్రీచక్రమందున్న 9 భాగములు తన శరీరమునందు కలవాడు. కేతుమాలి విజయధ్వజముల సమూహము కలవాడు. సభావనః భావనతో కూడి ఉన్నవాడు. భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః. భూతాలయః సమస్త ప్రాణులకు నిలయమైనవాడు. భూతపతిః సమస్త ప్రాణులకు అధిపతి.
అహోరాత్రం రాత్రింబవళ్ళు ఒకే రీతిలో ఉండువాడు. అనిందితః నిందలేనివాడు, నిందించుటకు వీలు లేనివాడు. వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః. వాహితా సర్వభూతానాం సమస్త ప్రాణుల ఉనికికి ఆధారభూతమైనవాడు. నిలయః జీవులందరికీ నివాసస్థానమైనవాడు. విభుః అధిపతి. భవః పుట్టుక స్థానమైనవాడు. అమోఘః వ్యర్థము లేనివాడు. సంయతః నియమబద్ధుడైనవాడు. అశ్వః గుర్రము వలె వేగము కలవాడు. భోజనః సమస్త జీవులకు ఆహారమును అందించువాడు. ప్రాణధారణః సమస్త ప్రాణములను రక్షించువాడు. ధృతిమాన్మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరిః. ధృతిమాన్ ధైర్యము కలవాడు. మతిమాన్ బుద్ధిమంతుడు. దక్షః సమర్థుడు. సత్కృతః బాగుగా సత్కరింపబడినవాడు. యుగాధిపః యుగమునకు అధిపతి. గోపాలి గోవులను రక్షించువాడు. గోపతిః గోవులకు ప్రభువు. గ్రామః జననివాసముల యొక్క సమూహము తానే అయినవాడు. గోచర్మ వసనః గోవు యొక్క చర్మమునందు నివసించువాడు. హరిః విష్ణువు యొక్క రూపము తానే అయినవాడు. హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినాం ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః. హిరణ్యబాహుః బంగారు భుజములు కలవాడు. గుహాపాలః ప్రవేశినాం తనని ధ్యానించిన వారిని, గుహలో నివసించే ఋషులను మునులను రక్షించేవాడు. ప్రకృష్టారిః శత్రువులను పూర్తిగా నిర్మూలించేవాడు. మహాహర్షః గొప్ప సంతోషము కలవాడు. జితకామః కామమును జయించినవాడు. జితేంద్రియః ఇంద్రియాలను జయించినవాడు. గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తోరతిర్నరః మహాగీతో మహానృత్యో హ్యప్సరో గణసేవితః. గాంధారః గాంధారము తానే అయినవాడు. సువాసః మంచి వస్త్రములు కలవాడు. అద్భుతమైన కైలాస పర్వతంపై నివసించేవాడు. తపస్సక్తః తపస్సునందు లగ్నమైనవాడు. రతిః ప్రియమైన రూపము కలవాడు. నరః సామాన్య మానవ రూపము తానే అయినవాడు. మహాగీతః వేదశాస్త్రముల చేత గానము చేయబడు మహిమ కలవాడు. మహానృత్యః గొప్పగా నాట్యము చేయువాడు. అప్సరోగణ సేవితః అప్సరసల సమూహము చేత సేవింపబడినవాడు. మహాకేతుర్మహాధాతుర్నైక సానుచరశ్చలః ఆవేదనీయ ఆదేశ సర్వగంధసుఖావహః. మహాకేతుః గొప్ప ధ్వజచిహ్నము కలవాడు. మహాధాతుః గొప్ప శరీరధాతువు యొక్క బలము కలవాడు. అనేక సానుచరః అనేకమైన కొండ చర్యలయందు సంచరించువాడు. చలః సంచలనము కలవాడు. ఆవేదనీయః తెలుసుకొనదగినవాడు. ఆదేశః ఉపదేశరూపుడు. సర్వగంధ సుఖావహః సమస్త సుగంధముల యొక్క సుఖమును కలిగినవాడు. తోరణస్తారణో వాత పరిధీపతిఖేచరః సంయోగో వర్ధనో వృద్ధో అతివృద్ధో గుణాధికః. తోరణః ప్రపంచమునకు ముఖద్వారము వంటివాడు. తారణః సంసార సాగరమును తరింపచేయువాడు. వాతః వాయువు రూపమైనవాడు. పరిధీపతి ఖేచరః సరిహద్దులను రక్షించు దేవతలకు అధిపతి. సంయోగః స్త్రీ పురుష సంయోగమే తానైనవాడు. వర్ధనః వృద్ధి చేయువాడు. వృద్ధః పెద్దవాడు. అతివృద్ధః మిక్కిలి పెద్దవాడు. గుణాధికః మంచి గుణముల చేత అధికుడు. నిత్య ఆత్మ సహాయశ్చ దేవాసురపతిః పతిః యుక్తశ్చ యుక్త బాహుశ్చ దేవో దివి సుపర్వణః. నిత్యః ఎల్లకాలములయందు ఆత్మ అందరి ఆత్మల రూపము తానే అయినవాడు. సహాయః సహాయముగా ఉండువాడు. దేవాసురపతిః దేవతలకు రాక్షసులకు అధిపతి. పతిః సమస్తమునకు అధిపతి. యుక్తః తగినవాడు. యుక్తబాహుః సరి అయిన బాహువులు కలవాడు. దేవః దేవుడైనవాడు. దివి సుపర్వణః స్వర్గమునందలి దేవతలకు కూడా ఆరాధ్యుడు. ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువోధ హరిణో హరః వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపదః. ఆషాఢః అన్నిటినీ సహించు శక్తిని భక్తులకు ప్రసాదించువాడు. సుషాఢః గొప్ప సహనశీలుడు. ధ్రువః అచంచలుడు ధ్రువుడు. హరిణః
లేడి యొక్క రూపము తానైనవాడు. హరహ సమస్తమును హరించువాడు. ఆవర్తమానేభ్యః పునర్జన్మమెత్తువారికి వపుః శరీర రూపము తానే అయినవాడు. వసుశ్రేష్ఠః అష్టవసువులలో శ్రేష్ఠుడైనవాడు. మహాపథః గొప్పదైన మార్గము తానే అయినవాడు. శిరోహారి విమర్శశ్చ సర్వలక్షణలక్షితః అక్షశ్చరధయోగీ చ సర్వయోగీ మహాబలః. శిరోహారి విమర్శశ్చ బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించిన నింద పొందినవాడు. సర్వలక్షణలక్షితః సమస్తమైన మంచి లక్షణముల చేత గుర్తింపబడినవాడు. అక్షః సృష్టి చక్రమునకు ఇరుసు వంటివాడు. రథయోగి రథమును కూర్చువాడు. సర్వయోగి సమస్తమును సమకూర్చువాడు. మహాబలః గొప్ప బలము కలవాడు. సమామ్నాయో సమామ్నాయస్తీర్థదేవో మహారథః నిర్జీవో జీవనో మంత్రః శుభాక్షో బహుకర్కశః. సమామ్నాయః వేదముతో సమానమైనవాడు. అసమామ్నాయః వేదములకు అతీతుడు. తీర్థదేవః భూమిని పంటలు పండుటకు అనువుగా చేయువాడు. మహారథః రథకులలో గొప్పవాడు. నిర్జీవః నిర్జీవమైన వస్తువుల ఆకారము తానైనవాడు. జీవనః ఉత్తమ జీవనము కలవాడు. మంత్రః మంత్రస్వరూపుడు. శుభాక్షః శుభమైన దృష్టి కలవాడు. బహుకర్కశః మిక్కిలి కఠినమైనవాడు. రత్నప్రభూతో రక్తాంగో మహార్నవనిపానవిత్ మూలం విశాలో హ్యమృతో వ్యక్తస్తపో నిధిః. రత్నప్రభూతః రత్నములను సృష్టించినవాడు. రక్తాంగః ఎరుపు రంగు శరీరము కలవాడు. మహార్నవ నిపానవిత్ మహాసముద్రపు నీటిని ఔపోసన పట్టుటలో నేర్పరి. మూలం సృష్టికి మూలమైనవాడు. విశాలః అతి విస్తారమైనవాడు. అమృతః అమృత స్వరూపము తానైనవాడు. వ్యక్తః కనిపించి కనిపించనివాడు. తపోనిధిః తపస్సుకు స్థానమైనవాడు. ఆరోహణోధిరోహశ్చ శీలధారీ మహాయశాః సేనాకల్పో మహాకల్పో యోగో యుగకరో హరిః. ఆరోహణః ఉన్నత స్థితికి పోవువాడు. అధిరోహః ఆరోహించినవాడు. శీలధారి సత్ప్రవర్తన కలిగినవాడు. మహాయశాః గొప్ప కీర్తి కలవాడు. సేనాకల్పః సేనను సృష్టి చేయువాడు. మహాకల్పః గొప్పదైన సృష్టి చేసినవాడు. యోగః యోగము తానైనవాడు. యోగకరః యోగమును సృష్టించినవాడు. హరిః విష్ణువు తానైనవాడు. యుగరూపో మహారూపో మహానాగహనో వధః న్యాయ నిర్వపణః పాదః పండితో హ్యచలోపమః. యుగరూపః యుగముల రూపము తానైనవాడు. మహారూపః గొప్పదైన ఆకారము కలవాడు. మహానాగహనః గొప్పవాడైన గజాసురుని చంపినవాడు. అవధః వధింపబడనివాడు. న్యాయ నిర్వపణః న్యాయమును నిర్వహించువాడు. పాదః పూజ్యుడు. పండితః పండితుడు. అచలోపమః పర్వతముతో సమానుడు. వహుమాలో మహామాలః శశీహరసులోచనః విస్తారో లవణః కూపస్త్రియుగః సఫలోదయః. బహుమాలః అనేకమైన మాలలు ధరించినవాడు. మహామాలః గొప్పవైన మాలలు కలవాడు. శశి చంద్రుడు తానైనవాడు. హరిసులోచనః మంచి నేత్రములు కలవాడు. విస్తారః లవణః కూపః మిక్కిలి వ్యాపించిన ఉప్పు నీటి బావి అనగా సముద్రరూపుడు. త్రియుగః గడచిన 3 యుగములు తానైనవాడు. సఫలోదయః సిద్ధించిన ఫలముతో కూడి ఉన్నవాడు. త్రిలోచనో విషణ్ణాంగో మణివిద్ధో జటాధరః బిందుర్విసర్గః సుముఖః శరసర్వాయుధః సహః. త్రిలోచనః 3 కన్నులు కలవాడు. విషణ్ణాంగః సర్వదా నిరాకారుడు. మణివిద్ధః మణుల చేత ప్రకాశించువాడు. జటాధరః జడలను ధరించినవాడు. బిందుః అనుస్వారము రూపము తానైనవాడు. విసర్గః విసర్గ రూపము తానైనవాడు. సుముఖః మంచి ముఖము కలవాడు. శరః బాణరూపము తానైనవాడు. సర్వాయుధః సమస్తమైన ఆయుధముల రూపము తానైనవాడు. సహః సహనము కలవాడు. నివేదన సుఖాజాత సుగంధారో మహాధనుః గంధపాలీ చ భగవానుత్థానః సర్వకర్మణాం. నివేదనః అన్నిటినీ ఇచ్చువాడు. సుఖాజాతః సుఖముల రూపమున ఆవిర్భవించువాడు. సుగంధారః మంచి సంగీత జ్ఞానం కలిగినవాడు.
మహాధనుః గొప్పదైన ధనుస్సు కలవాడు. గంధపాలి మంచి సువాసనను కలుగజేయువాడు. భగవాన్ భగవంతుడు. సర్వకర్మణాం సమస్త కర్మలకు ఉత్థానః ఫలశ్రుతి కలుగజేయువాడు. మంథానో బహుళో వాయుః సకలః సర్వలోచనః తలస్థాలః కరస్థాళీ ఊర్ధ్వ సంహననో మహాన్. మంథానః సమస్త సృష్టిని మధించువాడు. బహుళః సమస్తమందు ఉన్నవాడు. వాయుః వాయురూపమై ఉన్నవాడు. సకలః సమస్తమైనవాడు. సర్వలోచనః సమస్త జగత్తును వీక్షించగలిగే దృష్టి కలవాడు. తలస్థాలః సంగీతములో తాళరూపము తానైనవాడు. కరస్థాళి చేతియందు కపాలము భిక్షపాత్రగా కలవాడు. ఊర్ధ్వ సంహనః శ్రేష్టమైన దృఢమైన శరీరము కలవాడు. మహాన్ గొప్పవాడు. ఛత్రం సుఛత్రో విఖ్యాతో లోకః సర్వాశ్రయః క్రమః ముండో విరూపో వికృతో దండీ కుండీ వికుర్వణః. ఛత్రం సృష్టికంతటికి గొడుగు వంటివాడు. సుఛత్ర విఖ్యాతః మంచి ఛత్రముతో ప్రసిద్ధి చెందినవాడు. లోకః లోకము తానే అయినవాడు. సర్వాశ్రయక్రమః సమస్తమునకు తానే ఆశ్రయింపదగిన వరుసలో ఉన్నవాడు. మృడః భక్తులకు సంతోషమును కలుగజేయువాడు. విరూపః వివిధ స్వరూపములు కలవాడు. వికృతః భయంకరమైన రూపము కలవాడు. దండి యోగా తపోదండమును ధరించి ఉండువాడు. కుండి కమండలమును కలిగి ఉండువాడు. వికుర్వణః ఆచార వ్యవహారాలకు అతీతుడు. హర్యక్షః కకుభో వజ్రీ శతజిహ్వః సహస్రపాత్ సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః. హర్యక్షః సింహం కన్నుల దృష్టిని పోలిన స్వరూపం కలవాడు. కకుభో దశ దిశలు లేదా దిక్కుల స్వరూపుడు. వజ్రీ వజ్రం వంటి శివుడు దేవేంద్ర స్వరూపుడు. శతజిహ్వః 100 నాలుకలు కలవాడు. సహస్రపాత్ 1000 పాదాలు కలిగినవాడు. సహస్రమూర్ధ 1000 తలలు కలిగినవాడు. దేవేంద్ర సర్వదేవమయో దేవేంద్రుడు ఇతర దేవతల స్వరూపుడు. గురుహు ప్రపంచంలోని అన్ని జీవులకు గురువు. సహస్రబాహు సర్వాంగః శరణ్యః సర్వలోకకృత్ పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠః కృష్ణపింగళః. సహస్రబాహు 1000 చేతులు కలవాడు. సర్వాంగః అందరి భౌతిక అవయవాల స్వరూపుడు. శరణ్యః ఇతరుల రక్షణ చూచువాడు. సర్వలోకకృత్ సమస్త లోకాల రూపకర్త. పవిత్రం ఇతరులను పవిత్రం చేసేవాడు. త్రికకున్మంత్రః బీజం శక్తి కీలకం అనే 3 భాగాలతో కూడిన మంత్రస్వరూపుడు. కనిష్ఠః అదితిపుత్రులలో చివరివాడు వామనుడు. కృష్ణపింగళః నలుపు ఎరుపు యొక్క విశిష్ట రంగులో ఉండువాడు. బ్రహ్మదండ వినిర్మాత శతఘ్నీపాశ శక్తిమాన్ పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః. బ్రహ్మదండ వినిర్మాత సృష్టి యొక్క కార్యాన్ని బ్రహ్మ ద్వారా నిర్మించిన శివుడు. శతఘ్నీపాశ శక్తిమాన్ శతఘ్నులను ప్రయోగించగల శక్తిమంతుడు. పాశశక్తిమాన్ పాశాశక్తి మొదలైన ఆయుధాలను కలిగినవాడు. పద్మగర్భో కమలంలో పుట్టిన బ్రహ్మస్వరూపుడు. మహాగర్భో విశ్వం తనలో ఉంచుకునేవాడు. బ్రహ్మగర్భో సృష్టికర్త అయిన బ్రహ్మ వేదాలను తనలో ఉంచుకునేవాడు. జలోద్భవః ప్రళయ జలం నుంచి లేచినవాడు. గభస్తిః బ్రహ్మకృద్ బ్రహ్మీ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతిః అనంతరూపో నైకాత్మా తిగ్మతేజ స్వయంభువః. గభస్తిః వేలాది కాంతి కిరణాలు కలవాడు. బ్రహ్మకృద్ వేదాల రూపంలో ఉద్భవించినవాడు. బ్రహ్మీ వేదాలు పఠించేవాడు బ్రహ్మరూపంలో ఉన్నవాడు. బ్రహ్మవిద్ వేదాలు రూపొందించినవాడు. బ్రాహ్మణో బ్రాహ్మణ రూపంలో వేదాలు వేదాంగాలు బోధించేవాడు. గతిః శరణాగతి యొక్క అంతిమ లక్ష్యం. అనంతరూపో అనంతమైన రూపాలు కలవాడు. నైకాత్మ అనేక శరీరములు దాల్చినవాడు. తిగ్మతేజ స్వయంభువః బ్రహ్మకు కూడా భరింపశక్యము కానటువంటి తేజస్సు కలిగిన స్వయంభువు. ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాంతరంహా మనోజవః చందనీపద్మనాలాగ్ర సురభ్యుత్తరణో నరః. ఊర్ధ్వగాత్మ సృష్టి విశ్వం బ్రహ్మ అన్నింటినీ మించిన రూపం కలవాడు. పశుపతిర్ బ్రహ్మ నుండి సమస్త జీవులకు శివుడే పరమాత్మ. వాతరంహ వాయువేగం కంటే వేగవంతమైనవాడు. మనోజవః బుద్ధివేగం కలవాడు. చందని గంధమును శరీరముపై పూసుకునేవాడు.
పద్మమాలాగ్రహ, విష్ణువు నాభికమలం నుండి ఉద్భవించిన బ్రహ్మ కంటే ముందే ఉద్భవించి ఉన్నవాడు. సురభ్యుత్తరణో, సరి అయిన సాక్ష్యం చెప్పనందుకు కామధేనువుకు శాపమిచ్చినవాడు. నరహ, తన ఆద్యంతములను గ్రహింపజాలని బ్రహ్మ విష్ణువుల స్వరూపము కల నరరూపుడు ఇతడు. కర్ణికార మహాస్రగ్వి నీలమౌళి పినాకధృత్ ఉమాపతిరుమాకాంతో జాహ్నవీధృదుమాధవ. కర్ణికార మహాస్రగ్వి, మెడలో కర్ణికార పుష్పాలతో చేసిన మాల ధరించినవాడు. నీలమౌళిహి, నీలం రాయితో పొదిగిన కిరీటాన్ని ధరించినవాడు. పినాకధృత్, పినాక అనే ధనస్సును ధరించినవాడు. ఉమాపతి, ఉమాదేవి భర్త శివుడు. ఉమాకాంతో, ఉమాదేవికి ప్రియుడైనవాడు. జాహ్నవీధృత్, గంగాదేవిని తన జటాజూటంలో ధరించినవాడు. ఉమాధవ, ఉమాదేవి భర్త పరమశివుడు. వరో వరాహో వరదో వరేణ్య సుమహాస్వనః మహాప్రసాదో దమనః శత్రుః శ్వేతపింగళః. వరో, భక్తులకు అనుగ్రహించువాడు. వరాహో, విష్ణువు యొక్క వరాహ అవతారం. వరదో, దయాస్వరూపుడు. వరేణ్యః, వరములను ప్రసాదించువాడు. సుమహాస్వనః, వేదకల్పితుడగు హయగ్రీవుడు ఇతడు. మహాప్రసాదో, భక్తులపై అనుగ్రహమును చూపువాడు. దమనః, దుష్టులను దుర్మార్గులను నాశనం చేసేవాడు. శత్రుః, శత్రువులను నాశనం చేసేవాడు. శ్వేతపింగళః, శరీరంలో సగం తెల్లగా మిగిలిన సగం ఎరుపు రంగులో ఉన్న అర్ధనారీశ్వర స్వరూపం. పీతాత్మా పరమాత్మా చ ప్రయతాత్మా ప్రధానధృత్ సర్వపార్శ్వముఖస్త్రక్ష్యో ధర్మసాధారణో వరః. పీతాత్మ, పసిడి ఛాయ కలవాడు. పరమాత్మ, అంతటా ఉన్న ఆత్మ. ప్రయతాత్మ, చిత్తశుద్ధి కల ఆత్మరూపుడు. ప్రధానధృత్, ప్రకృతి త్రిగుణాలను ధరించినవాడు. సర్వపార్శ్వముఖః, అన్ని వైపులా ముఖాలు కలిగినవాడు. త్రిక్షః, 3 కన్నులు కలవాడు. ధర్మసాధారణో వరః, ఒకరి స్వంత కర్మ లేదా గత పనుల ఆధారంగా మంచి పనులకు సరైన పరిహారం చూపించువాడు. చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వాన్ సవితామృతః. చరాచరాత్మ, చరాచరాత్ముడు అనగా కర్మానురూప ప్రసాదానురూప మార్గము కలవాడు. సూక్ష్మాత్మ, కర్మ మార్గ ప్రసాద మార్గములు రెండింటికి గోచరింపబడనివాడు. అమృతో గోవృషేశ్వరః, నిష్కామ ధర్మమునకు మోక్షరూపమైన ఫలములను ఇచ్చువాడు. సాధ్యర్షిః, దేవతలకు సాధ్యులకు ఆచార్యుడు. వసురాదిత్యః, అదితి పుత్రుడగు వసువు యొక్క రూపము కలవాడు. వివస్వాన్ సవితామృతః, కిరణములతో శోభితమైన జగత్తును ఉత్పన్నము చేయు అమృత స్వరూపమైన సూర్యుడు. వ్యాసః సర్గ సుసంక్షేపో విస్తరః పర్యయో నరః ఋతు సంవత్సరో మాసః పక్షః సంఖ్యా సమాపనః. వ్యాసః, పురాణ ఇతిహాసాల కర్త వేదవ్యాసుడు ఇతడు. సర్గః సుసంక్షేపో విస్తారః, పురాణాదులలో సూత్రరూపమున సంగ్రహమై భాష్యరూపమున విస్తారమై ఉన్నవాడు. పర్యయో నరః, అంతటా వ్యాపించిన వైశ్వానర రూపుడగు జీవుడు. ఋతుః, వసంత గ్రీష్మ వర్ష శరద్ హేమంత శిశిర ఋతుక్రమమును నిర్ణయించువాడు. సంవత్సరః, సూర్య చంద్ర గమనానుసారంగా సంవత్సర కాల సమయ నిర్దేశము చేసినవాడు. మాసః, సంవత్సర విభాగంలోని 12 మాసాల కాలస్వరూపుడు. పక్షః, చంద్రగమన నిర్దేశం ద్వారా పక్షస్వరూపుడు. సంఖ్యా సమాపనః, సంఖ్యాశాస్త్రము ద్వారా ఖగోళ శాస్త్ర పరమాణు సమన్వయకర్త. కళాః కాష్టాలవామాత్ర ముహూర్తాః క్షపాక్షణాః విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్యస్తు నిర్గమః. కళాః, ప్రపంచ కాలగమనమును నడిపించువాడు. కాష్ట, కాలభాగమైన సమయ సమన్వయ ప్రామాణికమైనవాడు. లవాహ, కాలభాగమైన విభాగాలలోని ఖచ్చితమైన సమయ నిర్ణయాధిపతి. మాత్ర, కాలభాగంలోని రెప్పపాటు కాల నిర్ణయాధిపతి. ముహూర్తాః క్షపాః, సమయ ప్రమాణమైన శుభ సమయ నిర్ణేత. క్షణాః, పరమాణు సమయ ప్రమాణ క్షణరూపుడు. విశ్వక్షేత్రం, బ్రహ్మాండ వృక్షమునకు ఆలవాలము. ప్రజాబీజం, ప్రజలకు బీజము వంటివాడు. లింగం, మహాతత్వలింగ స్వరూపుడు. ఆద్యో నిర్గమః, అంకుర రూపమైనవాడు. సదసద్వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపం. సత్ సత్కార్యము చేయువాడు. అసత్ మిథ్య కారణము లేనివాడు. వ్యక్తం ఇంద్రియగ్రాహ్యము కలవాడు. అవ్యక్తం అనుభవైక వేద్యమైన అజ్ఞానమును తొలగించువాడు. పిత తండ్రి స్వరూపుడు. మాత తొలి గురువైన తల్లి వంటివాడు. పితామహాహ తాత బ్రహ్మ. స్వర్గద్వారం తపమును తొలగించి స్వర్గద్వార ప్రవేశమును కల్పించువాడు. ప్రజాద్వారం రాగద్వేషం అసూయలను తొలగించి జీవునికి ఆత్మజ్ఞానము అనే ప్రజ్ఞను కలిగించువాడు. మోక్షద్వారం జీవ సంబంధ వైరాగ్యముల ద్వారా జీవులకు మోక్షమును కలిగించువాడు. త్రివిష్టపం స్వర్గ సాధనా ధర్మమే జీవ పరమావధి అని తెలియచేయువాడు. నిర్వాణం హ్లాదనశ్చైవ బ్రహ్మలోక పరాగతి దేవాసుర వినిర్మాత దేవాసురపరాయణ. నిర్వాణం రాగద్వేష అసూయలను తొలగించి వైరాగ్యమును కలిగించి ఆత్మజ్ఞాన ప్రజ్ఞ ద్వారా మోక్షమును ఒసగువాడు. హ్లాదనః ఆనందపరచువాడు. బ్రహ్మలోక బ్రహ్మలోకము అనబడే సత్యలోక నివాసి. పరాగతి అన్నింటికీ ఉత్కృష్టమైన అంతిమగతి ఇతడే. దేవాసుర వినిర్మాత దేవదానవులను సృష్టించినవాడు. దేవాసుర పరాయణ దేవతలు అసురులకు ఉత్కృష్ట ఆశ్రయుడు ఇతడు. దేవాసుర గురుర్దేవో దేవాసుర నమస్కృతః దేవాసుర మహామాత్రో దేవాసుర గణాశ్రయః. దేవాసుర గురుః దేవగురు బృహస్పతి అసురుల గురువు శుక్రుడు ఇతడే. దేవః దేవదేవుడు. దేవాసుర నమస్కృతః దేవదానవుల చేత పూజింపబడువాడు. దేవాసుర మహామాత్రః దేవదానవ శ్రేష్ఠుడు. దేవాసుర గణాశ్రయః దేవ అసురగణముల చేత ఆశ్రయింపదగువాడు. దేవాసుర గణాధ్యక్షో దేవాసుర గణాగ్రణీః దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః. దేవాసుర గణాధ్యక్షః దేవదానవ సమూహాలకు అధిపతి. దేవాసుర గణాగ్రణీః దేవదానవ సమూహాలలో అగ్రగణ్యుడు. దేవాతిదేవః ఇంద్రియములను అతిక్రమించి స్వయముగా ప్రకాశించువాడు. దేవర్షి నారదాది దేవతా ఋషిపుంగవుల రూపుడు. దేవాసుర వరప్రదః దైవదానవులకు వరములు ప్రసాదించేవాడు. దేవాసురేశ్వరో విశ్వో దేవాసుర మహేశ్వరః సర్వదేవమయోచింత్యో దేవతాత్మాత్మసంభవః. దేవాసురేశ్వరః దేవదానవులకు ప్రభువు. విశ్వః లోకమంతయు తానైనవాడు. దేవాసుర మహేశ్వరః దేవదానవులకు అధిష్టానమైన మహేశ్వరుడు. సర్వదేవమయః సర్వదేవతా స్వరూపుడు. అచింత్యః తనను తప్ప చింతింపదగు అన్యుడు లేనివాడు. దేవతాత్మ దేవతలకు అంతరాత్మ వంటివాడు. ఆత్మసంభవః స్వయంభువుడు. ఉద్భిత్రివిక్రమో వైద్యో విరజో నీరజో మరః ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రో దేవసింహో నరర్షభః. ఉద్భిత్ భేదించుకొని ఆవిర్భవించువాడు. త్రివిక్రమః మూడు భువనములను ఆక్రమించిన వామనుడు. వైద్యః విద్యావంతుడు ఆరోగ్యప్రదమైన మూలికా స్వరూపుడు. విరజః నిర్మలుడు. నీరజః రజోగుణహీనుడు. అమరః నాశనము లేనివాడు. ఈడ్యః స్తుతింపదగినవాడు. హస్తీశ్వరః కాళహస్తీశ్వరుడగు వాయులింగ రూపుడు. వ్యాఘ్రః వ్యాఘ్రేశ్వరుడు పెద్ద పులి వంటివాడు. దేవసింహః దేవతలలో పరాక్రమవంతుడు. నరర్షభః నరులలో శ్రేష్ఠుడు. విబుధోగ్రవరః సూక్ష్మ సర్వదేవస్తపోమయః సుయుక్తః శోభనో వజ్రీ ప్రాసానాం ప్రభవో వ్యయః. విబుధః గొప్ప ప్రజ్ఞ కలవాడు. అగ్రవరః యజ్ఞమున తొలి హవిర్భాగము పొందదగినవాడు. సూక్ష్మః సూక్ష్మ శరీరుడు అతి సూక్ష్మమైన విషయ పరిజ్ఞానము కలవాడు. సర్వదేవః సర్వదేవతా స్వరూపుడు. తపోమయః ప్రధానముగా తపస్సు యందే నిమగ్నమై ఉన్నవాడు. సుయుక్తః అతి జాగరూకతతో ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉండువాడు. శోభనః మిక్కిలి కళ్యాణప్రదుడు. వజ్రీ వజ్రాయుధము ధరించినవాడు. ప్రాసానాం ప్రభవః అన్ని భాషా సంస్కృతుల ఉత్పత్తి స్థానము. అవ్యయః ఏకాగ్ర చిత్తముతో పొందదగినవాడు. గుహకాంతో నిజసర్గః పవిత్రం సర్వపావనః శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః. గుహః కుమారస్వామి. కాంతః
ఆనందమునకు పరాకాష్ఠ, నిజస్సర్గః తనకంటే అన్యుడు లేనివాడు, పవిత్రం శుచిర్భూతుడు, ప్రళయకాలమున కాపాడువాడు, సర్వపావనః సమస్తమును శుద్ధి చేయువాడు, శృంగి వృషభాది రూపుడు, శృంగప్రియః పర్వత శిఖరాలకు ఇష్టుడు, బభ్రుః లోకములను భరించువాడు, శనైశ్చరుడు, రాజరాజః రాజులకు రాజు, కుబేరుడు, నిరామయః నిర్దోషుడు, నిష్కల్మషమైనవాడు, అభిరామః సురగణో విరామః సర్వసాధనః లలాటాక్షో విశ్వదేవో హరిణో బ్రహ్మవర్చసః. అభిరామః మనస్సునందు ప్రీతి కలిగించువాడు, సురగణః దేవతల సమూహమునకు అధిపతి, విరామః విశ్రాంతిదాయకుడు, సర్వసాధనః సమస్తమైన ఆశ్రమ కర్మలు తనను చేరు సాధనమైనవాడు, లలాటాక్షః నుదుట కన్ను కలవాడు, మూడవ కన్ను కలవాడు, విశ్వదేవః బ్రహ్మాండములు అనే బంతులతో ఆడువాడు, హరిణః జింకవలే బంగారు వర్ణము కలవాడు, బ్రహ్మవర్చసః విద్యా తపస్సముద్భావమైన తేజస్సు కలవాడు, స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః సిద్ధార్థః సిద్ధభూతార్థో చింత్య సత్యవ్రత శుచిః. స్థావరాణాం పతిః హిమాలయాది పర్వత శ్రేణులకు అధిపతి, నియమేంద్రియ వర్ధనః నియమములతో ఇంద్రియములను నిగ్రహించువాడు, సిద్ధార్థః సిద్ధించిన ప్రయోజనము కలవాడు, సిద్ధభూతార్థః భక్తుల యొక్క మోక్షప్రదాత, అచింత్యః చింతింప సాధ్యము కానివాడు, సత్యవ్రతః సత్యమనగా బ్రహ్మము, అట్టి బ్రహ్మమును గూర్చిన వ్రతము అనగా తపము కలవాడు, శుచిః నిర్మల చిత్తుడు, వ్రతాధిప పరం బ్రహ్మ భక్తానాం పరమాగతిః విముక్తో ముక్త తేజశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్. వ్రతాధిపః ఆయా తపముల ఫలము నొసగువాడు, పరం శివైక్యమునకు పరమావధి తనలో లీనమునర్చదగినవాడు, బ్రహ్మ దేశకాల వస్తువుల చేత వేరు చేయబడనివాడు, భక్తానాం పరమాగతిః భక్తులకు కైవల్య రూప విశ్రాంతి స్థానము అంతిమ స్థితిని ప్రసాదించువాడు, విముక్తః నిత్యముక్తుడు, ముక్త తేజశ్చ శత్రువులపై తేజస్సును ప్రయోగించువాడు, యోగైశ్వర్య ముక్తుడు, శ్రీమాన్ గొప్పవాడు సంపద కలిగినవాడు, శ్రీవర్ధనః వేదత్రయ రూపమైన సంపదను బాగుగా పోషించువాడు, జగత్ నిత్యము రూపాంతరము చెందు లోకస్వరూపుడు, లోకస్వరూపుడు జగద్రక్షకుడు అయిన ఆ సదాశివ పరమేశ్వరుని గురించి భక్తితో ఆ భగవానుని ఎదుట నిలిచి ఆజ్ఞను పొంది మహాశ్రేష్ఠుడు యజ్ఞపతి విభుడు పార్వతీపతి అయిన మహాదేవుడిని 1000 నామాలతో ఇంతవరకు మనము స్తుతించితిమి. నిత్యం నిష్ఠగా శ్రీ పరమేశ్వరుని స్తుతించిన భక్తులు స్వయంగా పరమాత్మ అయిన ఆ శంకరుని పొందుదురు. వేద సమానమైన ఈ స్తోత్రము పరబ్రహ్మ పరమాత్మ ఉత్తమ స్వరూపుడు అగు శివుని లక్ష్యముగా చేసుకుని చెప్పినది. ఋషులు దేవతలు ఈ స్తోత్రముతోనే శివ పరమాత్మను స్తుతించారు. ఆ పరమేశ్వరుని గురించి వినువారు వినిపించువారు పరమశివుని మహిమలను కథలుగా చెప్పుకుంటూ సహస్రనామ స్తోత్రముతో సదాశివుని స్తుతించువారు స్తుత్యులై సంతుష్టులై ఆనందమును తప్పక అనుభవించెదరు. పరమ పావనము పుణ్యదాయకము మరియు నిరంతర పాపనాశనం అయిన ఈ స్తోత్రము యోగము మోక్షము స్వర్గము సంతోషము మాత్రమే కాక సమస్తమును ఇచ్చును. భక్తులు ఈ స్తోత్రమును శివ సన్నిధి యందు 1 సంవత్సర కాలము ప్రయత్నపూర్వకంగా పఠించినచో సాంఖ్యవేత్తలు యోగులు పొందు పరమగతిని పొందుదురు. పరమ రహస్యమైన బ్రహ్మ హృదయంలో ఉన్న ఈ స్తోత్రము పఠించినచో మనస్సులోని సమస్త కోరికలు ఫలించును. ఈ స్తోత్రమును బ్రహ్మ ఇంద్రునకు ఇంద్రుడు మృత్యుదేవతకు ఉపదేశించడం జరిగింది. మృత్యుదేవత 11 రుద్రులకు ఈ స్తోత్రమును ఉపదేశించగా ఆ 11 రుద్రులు బ్రహ్మపుత్రుడైన తండ్రికి దీనిని ప్రత్యేకంగా ఉపదేశించారు. ఆ బ్రహ్మపుత్రుడైన తండ్రి మహాతపస్సు అనరించి బ్రహ్మలోకమున దీనిని పొందెను. ఓ మాధవ, ఈ స్తవమును తండ్రి శుక్రునకు శుక్రుడు గౌతమునకు ఉపదేశించిరి. వైవస్వత మనువు ఈ స్తోత్రరాజమును గౌతముడు వైవస్వత మనువుకు సమాధినిష్ఠుడు జ్ఞాని భగవంతుడు సాధ్యదేవత అయిన నారాయణునికి ఉపదేశించెను. సాక్షాత్తు భగవంతుడు నారాయణుడు అచ్యుతుడు అయిన ఆ సాధ్యదేవత యమునకు ఈ స్తవమును ఉపదేశించెను. ఓ వృష్టినందన, భగవానుడగు వివస్వంతుని పుత్రుడగు యముడు నచికేతునకు ఈ స్తోత్రమును ఉపదేశించారు. నచికేతుడు మార్కండేయ మహర్షికి ఈ స్తోత్రమును ఉపదేశించారు. శత్రు సంహారకుడవగు ఓ కృష్ణ, మార్కండేయ మహర్షి వలన
ఈ స్తోత్రమును నియమపూర్వకంగా ఉపదేశం పొందితిని. ఈ స్తోత్రము ఇంకా ప్రసిద్ధి చెందడానికి నేను నీకు అందజేస్తున్నాను అని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణునికి ఉపదేశించెను. వేదతుల్యమైన ఈ స్తోత్రము స్వర్గము, ఆయురారోగ్యములు, ధనధాన్యములు ప్రసాదించును. దానవులు కానీ, యక్షులు కానీ, రాక్షసులు కానీ, పిశాచములు కానీ, యాతుధానులు కానీ, గుహ్యకులు కానీ, నాగులు కానీ ఈ స్తోత్రమును చదివిన వారికి, విన్నవారికి ఎటువంటి విఘ్నమును కలిగించరు. ఓ ధర్మజ, పవిత్ర భావముతో బ్రహ్మచర్యమును అవలంబించి జితేంద్రియుడై 1 సంవత్సర కాలము నిరంతరం అకుంఠిత దీక్షతో యోగయుక్తుడై ఈ స్తోత్రమును పఠించువారు అశ్వమేధయాగం ఫలమును పొందుదురు అని శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుకు ఉపదేశించబడిన శ్రీ శివసహస్రనామ స్తోత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంతటితో మహాభారతంలోని అనుశాసనిక పర్వమునందు దానధర్మ పర్వమందు సప్తదశోధ్యాయంలోని మహాదేవ సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ముందు పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మన ఛానల్లో ఇవే కాక లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, కనకధారా స్తోత్రం, గోవిందనామాలు, భజగోవిందం మొదలైన అనేక స్తోత్రాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ వీడియోలను కూడా చూసి మీ అమూల్యమైన సలహాలను, సూచనలను తెలియజేయగలరు. ఇంకేమైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఓం నమః శివాయ.